మరోసారి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఆయన సన్నిహితురాలు దివ్యల మాధురి చర్చనీయాంశమయ్యారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఇద్దరు జంటగా సందడి చేశారు. వీఐపీల విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయం బయట జంటగా కనిపించారు. ఫోటోలకు పోజులిచ్చారు. ఆలయం పక్కనే ఉన్న వరాహస్వామి ఆలయం సమీపంలోని మాడవీధుల్లో భక్తుల మధ్య కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోర్టు కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామన్నారు. சுத்திகரிக்கப்பட்ட பாதுகாப்பான நீரை நிரப்பிக்கொண்டு பயன்படுத்திக் கொள்ளுங்கள். కాదండి, పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. కాదండి, పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను.